ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాభ్యాం నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్వాల్మీకి రామాయणे బాలకాण्डे अथ पञ्चमः प्रवचन विशेषाय प्रवचनकार्यक्रमाय सर्वेभ्यः शुभस्वागतम्. అయోధ్యానగర వర్ణనం. కుశలవులు పాడినటువంటి పాటలో రామకథలో విశేషాంశాలు ఇవన్నీ కూడా. సప్తద్వీప వసుంధర సమస్త భూమండలాన్ని వైవస్వతమును దగ్గరించి సూర్యవంశ క్షత్రియులు అద్భుతంగా పరిపాలించారు. ఆ వంశంలో సగరుడు అనేటువంటి వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుడు 60,000 మంది కుమారులను యజ్ఞాశ్వ నిమిత్తం పంపించాడు. వాళ్ళు భూమిని తవ్వారు యజ్ఞాశ్వం కోసం. అదే సాగరంగా మారింది. ఇక్ష్వాకు వంశంలో ఎందరో రాజులు జన్మించారు. వంశానికి వన్నె తెచ్చారు. సూర్యవంశానికి ఇక్ష్వాకు మహారాజు ప్రసిద్ధుడడం వల్ల సూర్యవంశం ఇక్ష్వాకు వంశంగా ప్రసిద్ధి పొందింది. తర్వాత రఘుమహారాజు ప్రసిద్ధి పొందాడు. తరప్పటి నుంచి రఘువంశంగా ప్రసిద్ధి పొందింది. అలాంటి విశేషమైన ఆ వంశ చరిత్రను వర్ణించారు. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ ప్రదేశం ఉంది. ధనధాన్య సంపదలతో సమృద్ధిగా ఉన్నది. అక్కడ ప్రజలందరూ సంతుష్టులుగా ఉంటారట. ఆ కోసల దేశంలో అయోధ్య అనే ఒక మహానగరం ఉంది. యోద్ధుం అశక్య అయోధ్య, ఎవరు దాన్ని జయించలేరు. అలాంటి అద్భుతమైన నగరం. దాన్ని వైవస్వత మనువు స్వయంగా నిర్మించాడు. అది 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో అద్భుతమైన నగరం. అది యోజనం అంటే 8 మైళ్ళు, మైలు అంటే 1.6 కిలోమీటర్లు. మిక్కిలి విశాలమైన అపూర్వ శోభలతో విరసిల్లుతోంది. అక్కడ వీధులు 2 వైపులా వృక్షాలతో విరాజిల్లుతూ ఉంటాయి. సువిశాలంగా ఉంటాయి. రాజమార్గాలు, పుష్పవృక్షాలు అద్భుతంగా కనిపిస్తుంటాయి. చక్కటి నీడ. ఆ రాజమార్గంలో ఆ పుష్పవృక్షాలు ఆ రాల్చినటువంటి పుష్పాలతో నిండి రాజమార్గం అద్భుతంగా కనిపిస్తోంది. కోసల దేశాన్ని ధర్మ మార్గంతో పరిపాలిస్తున్నాడు దశరథ మహారాజు. దేవేంద్రుడు దేవతలను పరిపాలించినట్టుగా అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. అది దేవరాజు యొక్క రాజధాని అమరావతిలాగా ప్రకాశిస్తోంది. అయోధ్య నగరం ప్రశస్తమైన ద్వారాలతోనూ ద్వారబంధాలతోనూ ఉన్నటువంటి విశిష్టమైన నగరం అది. నగర మధ్య భాగంలో వరుసలు తీరినటువంటి అంగళ్ళు ఉంటాయి. అది మనోహరంగా ఉంది. అక్కడ అద్భుతమైనటువంటి వివిధ యంత్రాలు, ఆయుధాలు అమర్చబడి ఉన్నాయి. షోడశ కళా ప్రవీణులు, చతుషష్ఠి కళా ప్రవీణులు అక్కడ కళాకారులు ఉన్నారు. లలిత కళల్లో నైపుణ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. శిల్పులు ఉన్నారు, చిత్రలేఖకులు ఉన్నారు, శృతిపాఠకులు ఉన్నారు, వందిమాగతులు ఉన్నారు. ధనధాన్య సంపదలతో ప్రకాశిస్తోంది, విరసిల్లుతోంది ఆ నగరం. అద్భుతమైన కోట బురుజులతోనూ, ధ్వజాలతోనూ, రకరకాల విచిత్రమైన ధ్వజాలతోనూ ప్రకాశిస్తోంది. శతఘ్నులు అనే ఆయుధాలు అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. నృత్య కళా కుశలులైన నటీనటులతో శోభిల్తోంది. ఎక్కడ చూసినా పుష్పఫల వృక్షాలు, మామిడి తోటలు, అరటి తోటలు, పనస తోటలు అద్భుతంగా కనిపిస్తోంది. సస్యశ్యామలంగా కనిపిస్తోంది. అద్భుతమైన విశాలమైన ప్రాకారంతో ఆ నగరం శత్రువులకు దుర్భేద్యమై లోతైన కందకాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ మేరుజాతికి చెందిన గుర్రాలు, అద్భుతమైన ఏనుగులు, వృషభాలు, ఒంటెలు అసంఖ్యాకంగా ఉంటాయి. దశరథ మహారాజుకు కప్పములు అంటే పన్నులు చెల్లించడం కోసం సామంతరాజులు వస్తుంటారు రథాల మీద. ఆ నగరం కళకళలాడుతుంటుంది. క్రయ విక్రయాలు చేద్దామని విదేశీ వ్యాపారులు కూడా అక్కడికి వస్తుంటారు. నవరత్నాలు రాసులు పోసి అమ్ముతుంటారట. అక్కడ క్రీడా పర్వతాలు ఉన్నాయి. విభిన్న అంతస్తులతో కూడిన భవనాలు ఉన్నాయి. అక్కడ అష్టపదాకారంలో ఉన్న విచిత్రమైన రాజగృహాలు ఉన్నాయి, సభాభవనాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా అద్భుతమైన శాస్త్ర చర్చలు జరుగుతుంటాయి. ఎత్తైన భవనాలతో
ఆ గృహాలన్నీ కూడా ముత్యాల ముగ్గులతో శోభిస్తూ ఉంటాయి. ప్రతి గృహానికి చుట్టూ ఉద్యానవనాలు ఉన్నాయి. మధుర జలాలతో ఉండినటువంటి సరస్సులు ఉన్నాయి. మృదంగ ధ్వనులు, వీణా వేణు నాదాలతో నిరంతరం గానాలు వినిపిస్తుంటాయి. సిద్ధపురుషుల తపఃఫలితంగా లభించిన దివ్య భవనాల్లో ఉన్నాయి ఇక్కడ రాజభవనాలన్నీ కూడా. ఆ నగరంలో యోధులు, శస్త్రాస్త్ర విద్యల్లో నిష్ణాతులు, సమర్థులు, శబ్దవేధి విద్యా నిపుణులు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళని కానీ, రక్షణ లేని వాళ్ళని కానీ వాళ్ళు రక్షిస్తూ ఉంటారు అక్కడ యోధులు. అక్కడ అనాథలు అనే పదం కనిపించదు. అందరూ కూడా సమర్థులై ఉంటారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మహారథులు, అతిరథులు అలాంటి యోధులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దశరథ మహారాజుకు సహకరిస్తూ, రాజ్య పరిపాలనలో సహకరిస్తూ ఆ వీరులందరూ కూడా ఆయన్ని సేవిస్తున్నారు. అక్కడ ద్విజోత్తములు, నిత్యాగ్నిహోత్రులు, వేదాంగ పారంగతులు, సత్యధర్మ నిరతులు, వాళ్ళు దాన గ్రహణంలో నిపుణులు, అందరూ కూడా దివ్యర్షులే, మహర్షులే అనిపిస్తారు. అలాంటి వాళ్ళు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న దశరథ మహారాజుకు సహకరిస్తూ ఆ దేశాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం వాళ్ళందరూ సహకరిస్తున్నారు. దీంతో మనకు పంచమ సర్గ పూర్తయింది. సర్వేభ్యః శ్రీ సీతారామానుగ్రహ ప్రపతిరస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. శుభం భవతు.